ఆకాశం మన కళ్ళ ముందు విస్తరించిన అద్భుత చిత్రపటంలా ఉంటుంది. ఎన్నో రహస్యాలతో, ఎన్నో వెలుగుల తారకలతో, ఎన్నో చీకటి మాయాజాలాలతో మనసును ఆకట్టుకుంటుంది. అలాంటి ఆకాశంలో మనసుకు మంత్రముగ్ధం చేసే క్షణం రక్తచంద్రుడు కనిపించే సమయం. ఈ మహత్తర దృశ్యం సెప్టెంబర్ 7న ఇండియా అంతటా ఆవహించింది. లక్షలాది మంది ఆకాశాన్ని ఆరాధించేలా చేసింది. మేఘాల మధ్యన ఎర్రటి కాంతి చిందిస్తూ భూమికి దగ్గరగా వచ్చి నిలబడినట్లు అనిపించిన చంద్రుడు ఆ రాత్రి నిజంగా అందంగా మారాడు. 2018లో ఓసారి కనిపించిన ఈ మహోత్సవం 2025 రెండుసార్లు చోటు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఒకటే ప్రశ్న, మళ్ళీ ఎప్పుడు ఆ రక్తచంద్రుని చూసే భాగ్యం కలుగుతుంది అని. సమాధానం విశేషమే. ఎందుకంటే 2028 డిసెంబర్ 31 రాత్రి మళ్లీ మనమంతా సాక్షిగా నిలిచే గడియ సమీపిస్తోంది. అప్పుడు కూడా దేశమంతటా ఎర్రని వర్ణంతో వెలుగులు విరజిమ్ముతూ చంద్రుడు మనల్ని మరోసారి తన మాయలో ముంచెత్తబోతున్నాడు. అది కూడా మిడ్ నైట్ ఆఫ్ న్యూ ఇయర్ కావడంతో రానున్న ఎర్ర చంద్రగ్రహణంపై ఇప్పటికే బజ్ నెలకొంది. ఇక ఈ రక్తచంద్రుని అందం వెనుక ఒక అద్భుతమైన శాస్త్ర రహస్యం దాగి ఉంది. చంద్రుడు తానంతట తానే వెలుగునివ్వడు, సూర్యుని కాంతిని మాత్రమే ప్రతిబింబిస్తాడు. కానీ భూమి మధ్యలోకొచ్చి నిలిచినప్పుడు సూర్యకాంతి నేరుగా చంద్రుణ్ణి చేరలేకపోతుంది. భూమి వలయాకార నీడలోకి చంద్రుడు చేరిపోతాడు. ఆ సమయంలో చంద్రమండలంపై ఒక చీకటి తెర కమ్ముకుంటుంది. కానీ అది సంపూర్ణ చీకటి కాదు. భూమి వాతావరణం ద్వారా ఎరుపు కిరణాలు దూరి చంద్రుని తాకుతాయి.